ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మురుమల్ల గ్రామంలో వించేసి ఉన్న శ్రీ మాణిక్యాంబ అమ్మవారికి సారే సమర్పణ అత్యంత వైభవంగా నిర్వహించారు. వీరేశ్వర స్వామి టెంపుల్ నుండి ముమ్మడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు దాట్ల సుబ్బరాజు భక్తులతో కలిసి మాణిక్యాంబ అమ్మవారిని దర్శించుకుని సారే సమర్పించారు. ఈ సందర్భంగా దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ ఆషాఢ మాసంలో సారె పెట్టడం పూర్వకాలం నుండి వస్తున్న ఆచారమని తెలిపారు. అమ్మవారికి సారె సమర్పించడం ద్వారా గ్రామం సుభిక్షంగా ఉండటంతో పాటు అందరికీ మంచి జరుగుతుందన్నారు. అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలి, ఎవరు కూడా మాట్లాడకూడదు. గ్రామస్తులందరూ సోదరి మనందరూ కూడా మన మురుమల్ల భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయం నుంచి మహాలక్ష్మమ్మ తల్లి వరకు అక్కడ అమ్మవారికి సమర్పించుకుని మన రెండు గ్రామాలకి గ్రామ దేవత అందరికీ నమ్మకమైన మన మాణిక్యాలమ్మ తల్లి అమ్మవారి దగ్గరికి అందరూ కూడా దర్శించుకుని పెద్ద ఎత్తున అందరూ కూడా సారి అన్ని రకాల పిండి వంటలు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించి మన రెండు గ్రామాలు అన్ని రకాలుగా ఆయురారోగ్యాలు ఉండాలనే సంకల్పంతో మరి గత సంవత్సరం స్టార్ట్ చేయడం ఎంతో విజయవంతంగా రెండో సంవత్సరం కూడా మరి ఊరంతా మన ఆడపడుచులు అందరూ కూడా ఈసారి అదేవిధంగా మన పిల్లలందరూ కూడా కోలాటం మరి పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా వచ్చి ఈ మంచి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా వీరేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు, అదేవిధంగా మన ఈవో గారు, అదేవిధంగా మాణిక్యాలమ్మ తల్లి అమ్మవారి కమిటీ సభ్యులు పెద్దలు చక్రం గారు అందరూ కూడా మరి ఈ కార్యక్రమాన్ని అభ్యర్థితంగా చేసినందుకు వారందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఈ అమ్మవారి సారి మన గత సంవత్సరం స్టార్ట్ చేసామో మరి ఈ సంవత్సరం చాలా ప్రతి గ్రామాల్లో కూడా గ్రామ దేవతలకి ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున సారి కార్యక్రమం అలవాటు అయింది. ఇది ఒక కొత్త అలవాటుగా, ఎందుకంటే పూర్వం నుంచి కూడా ఆషాఢ మాసమే సారి పంచిపెట్టడం మన అందరికీ ఆనవాయితీ కాబట్టి మళ్ళీ అది మన లాస్ట్ ఇయర్ మన వీరేశ్వర స్వామి దేవస్థానం స్టార్ట్ చేయడం వల్ల మళ్ళీ మన నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున గ్రామ దేవతకి మరి సారి ఇచ్చి ఆ గ్రామంలో అన్ని రకాలుగా బాగుండాలని చెప్పి మన ప్రజలందరూ కూడా కోరుకోవడం చాలా సంతోషం. అదేవిధంగా వచ్చే సంవత్సరం కూడా పుష్కరాలు వస్తున్నాయి మనకి. మన పుష్కరాల్లో కూడా మన దేవాలయాలన్నీ కూడా అద్భుతంగా చేసుకోవడానికి మన కూటమి ప్రభుత్వం మరి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం కానీ మన ఘాట్లు రిపేర్ చేసుకోవడం కానీ ఎందుకంటే 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాలు ఎంతో అద్భుతంగా చేయాలి. మన కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు,
మరి పెద్ద ఎత్తున రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి నిధులు తెచ్చి అత్యద్భుతంగా చేయాలని చెప్పేది సంకల్పంతో మనం ముందుకెళ్తున్నాం కాబట్టి వచ్చే సంవత్సరం మన పుష్కరాలు కూడా అత్యద్భుతంగా చేసుకుని మళ్ళీ సారి కార్యక్రమం కూడా చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న సోదరి మనందరికీ పాత్రికేయులందరికీ కూడా పేరు పేరున మురమర్ల పశువుల గ్రామస్తులందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాం. Thank you.